రే బబ్లు, బబ్లు, బబ్లు ఎక్కడమ్మా? ఇంకా ఇంటికి రాలేదా? సెలవులిచ్చి తప్పు చేశారు వీడికి. నిద్రపోయేటప్పుడు తప్ప వీడు కంటికి కనిపించడం లేదు. అమ్మా ఆకలిస్తుంది. ఏం కూర చేసావు? ఏం కూర చేసావు? ఇదేంటి గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి? అమ్మా ఏంటి ఇంకా వంట చేయలేదా? లేదు. అమ్మా ఒంట్లో బాలేదా? ఏమైందమ్మా? నాకు ఏమైతే నీకేంటి, నేనేమైపోతే నీకేంటి? అలా మాట్లాడతావేంటమ్మా? నేనేమన్నా తప్పు చేశానా? తప్పు కాదు, మోసం చేశావే. నన్ను మోసం చేశావు నువ్వు. అమ్మా నేను నిన్ను తెలీదు కదా? నేను చెప్తే గాని నీకు తెలీదు కదా? అయితే చెప్తాను. ఆ రోజు హాస్పిటల్లో నీకు రక్తం ఇచ్చిందెవరే? అది ఎవరో విజయ అనే ఆవిడ అని. విజయ? ఆ విజయ అనే ఆవిడకి ఇంకో పేరుంది తెలుసా? ఆ పేరేంటో తెలుసా? అన్నపూర్ణ. ఆ రోజు నీకు రక్తం ఇచ్చింది అన్నపూర్ణ అన్న విషయం నీకు తెలుసు. నీకు తెలుసా లేదా చెప్పు. తెలుసమ్మా. తెలిసి కూడా నా దగ్గర ఏం తెలియనట్టు నటించావంటే అది మోసం కాదా? లేదమ్మా, ఆవిడ నాకు రక్తం ఇచ్చిన విషయం నాకు ముందుగా తెలీదు. తర్వాత అనుమానం వచ్చి హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కుంటే అప్పుడు తెలిసిందమ్మా. ముందు తెలీదు, తర్వాతైనా తెలిసింది కదా? తెలిసిన తర్వాతైనా నాకెందుకు చెప్పలేదు మరి? చెప్దామని అనుకున్నాను, కానీ చెప్తే చెప్తే ఏం చేస్తాను అని. ఆవిడ రక్తం నీ ఒంట్లో ఉండకూడదు అని నిన్ను హాస్పిటల్కి తీసుకునెళ్ళి ఆవిడ ఇచ్చిన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు లాగించేస్తాను అనుకున్నావా? నువ్వు చచ్చినా పర్వాలేదు అని నిన్ను అక్కడే వదిలేస్తాను అని అనుకున్నావా? అసలు కన్నతల్లంటే ఏంటో తెలుసా నీకు? ఒక బిడ్డకు జన్మనివ్వడానికి తను పడే నరకమేంటో తెలుసా నీకు? బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోవచ్చు. అన్నీ తెలిసి కూడా అమ్మ అనే మాట కోసం, అమ్మ అని తన బిడ్డతో పిలిపించుకోవడం కోసం తన ప్రాణాలనైనా ఇచ్చేస్తుంది ఆడది. అలాంటి కన్న తల్లిని నువ్వు నువ్వెందుకే ఏడుస్తున్నావు? నా కూతురు అని ఆరాటపడుతుంటాను కదా. నువ్వు చేసిన పనికి నేను కథ ఏడవాలి. నిన్ను ఆ అన్నపూర్ణ దగ్గర చేసుకోవాలని చూస్తుందని నేను భయపడుతుంటే అందరూ నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూశారే. అదంతా నా భ్రమని మాట్లాడారు. కానీ ఇప్పుడు జరిగింది చూస్తుంటే ఆవిడికి నిన్ను దగ్గర చేసుకోవడం కాదు, నువ్వే ఆవిడికి దగ్గర అయిపోతున్నావు అని అనిపిస్తోంది. లేదమ్మా, నేనెప్పటికీ నీ కూతుర్నే అమ్మా. నేను నిన్ను మోసం చేయలేదు. ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టానంతే. నిజం తెలిస్తే నువ్వు బాధపడతావని, అనవసరంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పడతావని నేను భయపడ్డానమ్మా. అంతేనమ్మా, అందుకే చెప్పలేదు. లేదే, నిన్నని ప్రయోజనం లేదు. ఎవరిని నిలదీయాలో వాళ్ళని నిలదీస్తా. అమ్మా అమ్మా వద్దమ్మా. అమ్మా అమ్మా నా మాట వినమ్మా. అమ్మా అమ్మా నా మాట విను. అమ్మా వదులు, మాట్లాడుకో. అమ్మా
అమ్మా ఆగమ్మా. అమ్మా అన్నపూర్ణ, ఆగమ్మా. రా బయటికి. అమ్మా! నువ్వాగవే. అన్నపూర్ణ, అన్నపూర్ణ. చెల్లెమ్మా, ఏమైంది చెల్లెమ్మా? అంత గట్టిగా అరుస్తున్నావు? ఏంటి లలిత? వీళ్ళు చేసిన మోసం గురించి తెలిసి కడుపు మండిపోయి అరుస్తున్నానన్నయ్యా. మోసమా? ఎవరు నిన్ను మోసం చేసింది? ఆహాహాహా, ఏం తెలివి ఈ ఇల్లాలికి. పుసే, ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకే అలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా నేను మాట్లాడటం లేదు అత్తయ్య. నన్ను పిచ్చిదాని చేశారు వీళ్ళంతా కలిసి. అత్తయ్య, అసలు దేని గురించి నువ్వు మాట్లా రేయ్, నటించకురా. ఈవిడ అంటే ఆస్కార్ నటి. ఆవిడ పెంపకంలో పెరిగిన నువ్వు కూడా ఆ స్థాయి నటన నేర్చుకున్నావా? లలిత, అసలు విషయం ఏంటో చెప్పకుండా ఏంటి గోలంతా? మొన్న హాస్పిటల్లో నా కూతురికి రక్తం ఇచ్చిన విజయ ఎవరండి? ఈవిడే కదా? ఈవిడే కదా? చెప్పండి. అది నాకు తెలుసండి. ఈ విషయం దీనికి కూడా తెలుసు. దీనికి రక్తం ఎవరిచ్చారో కూడా తెలుసు. ఇది కూడా నాకు చెప్పకుండా దాచిపెట్టింది, నన్ను మోసం చేసింది. అమ్మా, ఇందులో మోసం అంటూ ఏం లేదు వదినా. వేదాకి రక్తం ఇచ్చింది ఈవిడే అని తెలిసి కూడా నాతో చెప్పకుండా దాచిపెట్టడాన్ని ఏమనాలంజీ? అక్కడికి నేను చెప్పాను, నా బిడ్డకి ఆవిడ రక్తం ఇస్తే నేను ఒప్పుకోను అని. అలా చేస్తే చస్తాను అని కూడా బెదిరించాను. అయినా కూడా ఈవిడ రక్తం ఇవ్వడం, ఇదంతా మీరు దాచిపెట్టడం, మీరంతా సరే అనడం అంటే ఏంటి? నేను చచ్చినా పర్వాలేదు అనేగా మీ అందరికీ? అంతే కదా? అత్తయ్య, అది కాదు లలిత. మీరేం చెప్పొద్దు. మీరు చెప్పినవన్నీ విని ఇంకా నేను మోసపోవడానికి సిద్ధంగా లేను. కష్టం వస్తే ఎవరైనా దేవుడికి చెప్పుకుంటారు, కానీ ఒక్క ఆడదే తన కష్టాన్ని దేవుడి కంటే ముందు తన భర్తకి చెప్పుకుంటుందండి. ఆ భర్త తన మాటకు విలువ ఇవ్వకపోతే, తన బాధను అర్థం చేసుకోలేకపోతే ఏమైపోవాలండి? ఈవిడ గారి విషయంలో మొదటి నుంచి నేను భయపడుతుంది ఎందుకే? ఏదోలాగా నా కూతుర్ని ఆవిడ సొంతం చేసుకోవాలని చూస్తుంది.